సదర్ పండుగ జాతి మధ్య ఐక్యత పెంచాలని కానీ విభజన తేవద్దని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. దున్నపోతును గౌరవించి పండుగ చేసే సంస్కృతి తెలంగాణకే సొంతమని తెలిపారు. ఒకప్పుడు హైదరాబాద్లో సదర్ నిర్వహిస్తే నేడు జిల్లాల్లో నిర్వహిస్తున్నారని చెప్పారు. సిద్దిపేటలో యాదవులు వేరువేరుగా సదర్ నిర్వహించడం కాకుండా కలిసికట్టుగా ఒకటే సదర్ నిర్వహించాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం యాదవులకు అవకాశం కల్పించి తనని మంత్రిని చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క యాదవ ఎమ్మెల్యే కూడా లేరు అని తలసాని విమర్శించారు. సిద్దిపేటలో నిర్వహించిన సదర్ ఉత్సవాల్లో మాజీ మంత్రులు ఎమ్మెల్యే హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఇప్పుడు బీసీలలో చైతన్యం వస్తుందని తలసాని తెలిపారు. యాదవుల ఐక్యతను దెబ్బతీయడానికి కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని ఆయన అసహనం వ్యక్తం చేశారు. వచ్చే సంవత్సరం సిద్దిపేటలో యాదవులందరూ కలిసి ఒకటే సదర్ జరపాలన్నారు. మనం ఐక్యంగా ఉంటే ప్రభుత్వాలను కిందికి దిగొచ్చి శక్తి మనకుందన్నారు. హరీష్ ను జీవితంలో మనం మర్చిపోవద్దన్నారు. ఒకప్పుడు సదర్ అంటే హైదరాబాద్, హైదరాబాద్ అంటే సదర్. ఈ భారతదేశంలో సదర్ ఎక్కడ జరగదు. సదర్ పుట్టింది హైదరాబాద్ లో, సదర్ జరిగేది హైదరాబాద్ లో. ఆ సదర్ ఇవాళ మన సిద్దిపేటకు రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. తమ్ముడు అజయ్ పోయిన సంవత్సరం సదర్ను సిద్దిపేటలో నిర్వహించి మళ్ళీ ఈ సంవత్సరం కూడా దాన్ని కొనసాగించినందుకు అజయ్ని సహకరించిన వారందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. ముఖ్యంగా మరి ఈ సదర్కు మన హైదరాబాద్ షాన్, యాదవుల ఆత్మగౌరవ ప్రతీక, మాజీ మంత్రివర్యులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే యాదవులకు పెద్ద దిక్కుగా ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు రావడం నిజంగా మనందరికీ చాలా సంతోషం. ఇందాక అజయ్ అన్నట్టు మనం సదర్ చూడాలంటే నారాయణ కూడా పోవాలి, సదర్ చూడాలంటే తలసాని శ్రీనన్న నిర్వహించే సదరే చూడాలన్నది ఒకప్పటి మాట. ఇవాళ తలసాని శ్రీనన్ననే సిద్దిపేటకు రావడం, సదరే సిద్దిపేటకు రావడం నేటి మన ప్రత్యేకత. ఉమ్మడి రాష్ట్రంలో గాని తెలంగాణ రాష్ట్రంలో గాని అత్యంత సీనియర్ మంత్రివర్యులుగా, సీనియర్ ప్రజాప్రతినిధిగా ఇవాళ బీసీ కులాల కోసం, ముఖ్యంగా యాదవుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఎంతగానో కృషి చేసినటువంటి ఒక మంచి నాయకుడు మన తలసాని శ్రీనన్న గారు. అంటే సదర్ అంటేనే అందరి పండగ. ఇవాళ ఎక్కడ కూడా మన తెలంగాణకు గొప్ప ప్రత్యేకత ఉన్నది. మన హైదరాబాద్ కు, మన తెలంగాణకు ఓ ప్రత్యేకత ఉన్నది. ఈ దేశంలో ఎక్కడ ఉన్నది బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగ ప్రపంచంలో పూలను పూజించి పుష్పాలను ప్రేమించే పండుగ ఎక్కడ ఉంటదంటే అది తెలంగాణలో మాత్రమే ఉంటది. ఒకప్పుడు అడవి జంతువులు, అడవి జంతువులను సాధు జంతువులుగా మార్చిన ఘనత యాదవులది. సాధు జంతువులుగా మార్చి ఈ ప్రపంచానికి పాలనిచ్చి ప్రపంచానికి ఎంతో గొప్పగా మరి ఈరోజు సేవ చేస్తున్నటువంటి యాదవులు ఇవాళ ఆ దున్నపోతును, దీనిని కూడా ఇవాళ గౌరవించి ఒక పండగ జరిపే సంస్కృతి కూడా తెలంగాణకే సొంతం. ఎక్కడ లేదు ప్రపంచంలో. బతుకమ్మైనా, బోనాలైనా, సదరైనా అది మన హైదరాబాద్ కు, మన తెలంగాణ, మన సంస్కృతికి గొప్ప చిహ్నంగా చెప్పుకోవచ్చు. అంటే మనం ప్రకృతిని ప్రేమిస్తాం, మూగ జీవాలను ప్రేమిస్తాం, మనం బోనాలు తీసి గొప్పగా పండగ చేసుకుంటాం. ఇది తెలంగాణ యొక్క గొప్పతనం. అందులో ఇవాళ ఈ సదర్ హైదరాబాద్ లో పుట్టి ఇవాళ జిల్లాలకు పోతుందంటే ఆ గొప్పతనం కూడా తలసాని శ్రీనన్నదే. నిజానికి కేసీఆర్ గారు వచ్చినాక తెలంగాణ ఎంతో అద్భుతంగా అభివృద్ధి జరిగింది. పాడికి కూడా కేసీఆర్ గారు 4 రూపాయలు లీటర్కి ఇచ్చి కేసీఆర్ గారు మనకు ఎంతో సాయం చేసింది. అంటే పశువులు పెరగాలి, సంపద పెరగాలి, పాడి పెరగాలని ప్రతి లీటర్కు 4 రూపాయలు ఇచ్చారు. ఈ మధ్య రేవంత్ రెడ్డి ఎక్కడో మాట్లాడుతూ మేము వచ్చిన ఏడాదిలో ఏం తక్కువైంది, మేమేం తక్కువ చేసినామన్నాడు. నువ్వు ఏం తక్కువ చేసినావో వెనకకి తిరిగి చూస్తే తెలుస్తుంది రేవంత్ రెడ్డి. నువ్వు వచ్చినాక బతుకమ్మ చీరలు బంద్ చేసినావు, నువ్వు వచ్చినాక రైతు బంధు బంద్ చేసినావు, నువ్వు వచ్చినాక సర్కార్ దవాఖాన్లో కేసీఆర్ కిట్టు బంద్ చేసినావు, నువ్వు వచ్చినాక మా యాదవులకు గొర్రె పిల్లలు ఇచ్చే పథకం బంద్ చేసినావు, నువ్వు వచ్చినాక మా యాదవులకు, మా పాడి రైతులకు ఇచ్చే 4 రూపాయల ఇన్సెంటివ్ స్కీమ్ బంద్ చేసినావు. నువ్వు వచ్చినాక అయితే తిట్లు లేకపోతే దేవుని మీద ఓట్లు తప్ప ఏమీ రాలే.
సిద్దిపేట గల్లీలకు వచ్చి అడుగు, ఈ రాష్ట్రంలో పల్లెల్లో పోయి అడుగు, ఏం తక్కువైందో ప్రజలు చెప్తారు. లా అండ్ ఆర్డర్ పోయింది, అన్ని వర్గాల ప్రజల్ని కూడా ఇబ్బందుల్లో పెట్టినాం. బట్ ఏది ఏమైనా ఈ పండగ, ఈ సదర్, ఈ మా యాదవులకు గొప్ప ఉత్సాహాన్ని ఇవ్వాలి, గొప్ప శక్తిని ఇవ్వాలి. మీరందరూ ఇంకా జీవితంలో బాగా పైకి ఎదగాలని మనస్ఫూర్తిగా ఆ శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తూ ఈ రోజు సదర్ ఉత్సవాలు యాదవులంటే నీతికి నిజాయితీకి మారు పేరు. ఒక మాట ఇచ్చిండ్రంటే ఆ మాట మీద నిలబడేటువంటి జాతి యాదవ జాతి. 364 రోజులు కాయ కష్టం చేసి పాడి పశువులతోని ఎప్పుడు చూసినా పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు మన వృత్తి మీద ఆధారపడ్డటువంటి జీవితాలు. దీపావళి పండుగ వచ్చిందంటే ఒక్కరోజు సదర్ ఉత్సవాలు చేయాలని మన పూర్వీకులు పెద్దలు హైదరాబాద్లో నిర్ణయం చేశారు. వారి యొక్క పరంపర 60-70 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో కొనసాగుతుంది. ఈ సదర్ కార్యక్రమాలు చేస్తే అన్ని వర్గాల ప్రజలు కూడా మనకు సహకరిస్తారు. ఒక యాదవులే కాకుండా ఇతర కులాల వాళ్ళు కూడా దీన్ని బ్రహ్మాండంగా కోఆపరేట్ చేస్తారు. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాలలో చేస్తూ ఉన్నారు. ఈరోజు యావత్ భారతదేశంలో మహాభారత చరిత్ర చదివితే ఆ మహాభారత చరిత్ర యాదవులేదు. శ్రీకృష్ణుడికి వారసులం మనం. ఈరోజు ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మొట్టమొదటగా పొద్దున్నే 2:30కు దర్వాజాలు ఓపెన్ చేసేది యాదవుడి అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళనే గొల్ల మెరాసి అంటారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా దగ్గర 60 లక్షల మంది యాదవులు ఉన్నటువంటి రాష్ట్రం ఇది. అందుకే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 మంది శాసనసభ్యులకు అవకాశం ఇచ్చారు, ఒక రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చారు. అత్యున్నతమైనటువంటి భారత పార్లమెంట్లో యాదవులకు అవకాశం లేకపోతే ఒక రాజ్యసభ లింగయ్య యాదవ్ గారిని మరి ఢిల్లీకి పంపించినటువంటి మహానుభావుడు కేసీఆర్ గారు అని చెప్పి అద్భుతంగా రాష్ట్ర వ్యాప్తంగా మన యొక్క కులానికి మన కుటుంబాలకు ఈ శాఖ ద్వారా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు, కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినాం. ఈ రోజు యాదవులకు కోకాపేట ప్రాంతంలో 5 ఎకరాల స్థలాన్ని ముఖ్యమంత్రి గారు ఇవ్వడమే కాకుండా 5 కోట్ల రూపాయలతోని బ్రహ్మాండంగా అద్భుతంగా మరి బిల్డింగ్ కూడా కంప్లీట్ అయింది. ఈ రోజు యాదవుల కోసం ముఖ్యమంత్రి గారు మరి ఆ రోజు ఆర్థిక మంత్రిగా ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ అన్న ఎనలేని కృషి చేసి మన కోసం మన కుటుంబాలకు మన ఒక్క యాదవుడు కూడా ఎమ్మెల్యే లేడు, నా తప్ప ఎవరు లేరు. వచ్చేసారి సిద్దిపేటలో సదర్ జరిగితే అందరు కలిసి ఒకటే చేస్తే వస్తాం. మీరు ఇట్లా విడివిడిగా చేస్తే మన ఐక్యత దెబ్బతింటుంది. మీరందరు కలిసి ఒక్క దగ్గర చేస్తే సిద్దిపేట కాదు చుట్టుపక్కల కరీంనగర్, ఆ పక్కన నిజామాబాద్ కానీ వరంగల్కు పాకిపోవాలి. ఏంది సిద్దిపేటలో యాదవులు చేసినటువంటి సదర్ కార్యక్రమం అని ఇట్లా 4 భాగాలుగా చేయడం అది మనకే మంచిది కాదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే రాష్ట్రంలో మార్పులు చాలా వస్తున్నాయి. ఈరోజు బీసీలలో చైతన్యం కూడా వస్తుంది. మరి అదే విధంగా చదువుకున్న వాళ్ళ సంఖ్య కూడా పెరిగిపోతున్నటువంటి సందర్భం మీకు అందరికీ తెలుసు. మీరు సిద్దిపేటలో అందరు కలిసి కార్యక్రమాన్ని ఏకతాటి మీద తీసుకొస్తే దానికి అయ్యేటువంటి ఖర్చులన్నీ నేను హరీష్ అన్న చూసుకుంటాం. మీకు ఏ ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాం. ఎందుకంటే మన ఐక్యతను దెబ్బతీయడానికి కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తాయి. మనని ఒకటిగా ఉండకుండా చేయడానికి, మనల్ని గ్రూపులుగా విడిపోవడానికి చేయడానికి చాలా శక్తులు ప్రయత్నం చేస్తాయి. కాబట్టి నేను మీ అందరికీ కోరుకునేది ఒకటే, వచ్చే సంవత్సరం నుంచి ఈ సదర్ సమ్మేళన అనేది బ్రహ్మాండమైనటువంటి సిద్దిపేట చౌరస్తాలో
ఈ రోజు మనకు అనేకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. రాబో కాలం మీరు చూడబోతుంటారు. ఈ రాష్ట్రంలో యాదవుల సంఖ్య, యాదవుల చైతన్యం, యాదవుల హక్కుల విషయంలో మరి బ్రహ్మాండంగా మనం ముందుకు వస్తామని చెప్పి ఈ రోజు అద్భుతంగా సదర్ ఉత్సవాలు నిర్వహిస్తున్నటువంటి మా యాదవ సంఘం పెద్దలకు అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మర్యాద, గౌరవానికి, నీతికి, నిజాయితీకి ఒక మాట అంటే మాట మీద ఉండేటువంటి వ్యక్తులం కాబట్టి మనం చచ్చిపోయినా మన జీవిత కాలంలో హరీష్ అన్నను మాత్రం ఎవరు మర్చిపోవద్దని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మన కోసం చాలా చేసిండు. ఈ రోజు ఇక్కడ కూర్చొనే కాదు, ఈ సిద్దిపేట ప్రాంతానికే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవుల కోసం మేము కేసీఆర్ గారితో మాట్లాడితే మాకు సపోర్టుగా అన్ని విషయాలలో సహకరించింది హరీష్ అన్ననే అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. జై